పట్టణ ప్రాంతాల్లోని మహిళలు మహిళా సంఘాల్లో చేరట్లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అధికారులు వారికి అవగాహన కల్పించి మహిళా సంఘాలలో చేరేలా ప్రోత్సహించాలని సీఎం సూచించారు. ఆడబిడ్డలు వ్యాపారంలో నిలదొక్కుంటే కుటుంబాలు ఆర్థికంగా బాగుంటాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ జేఆర్సీ కన్వెన్షన్లో వీహబ్ ఉమెన్ యాక్సిలరేషన్ కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం పరిశీలించారు. మహాలక్ష్మి పథకాన్ని తీసుకురావడం వల్ల ఆర్టీసీ లాభాల్లోకి వచ్చిందని సీఎం గుర్తు చేశారు. భవిష్యత్తులో మహిళా సంఘాలకు మరిన్ని బస్సులను అందిస్తామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. పెట్రోలియం బిజినెస్ కావచ్చు, సోలార్ పవర్ బిజినెస్ కావచ్చు, లేకపోతే కార్పొరేట్ స్కూల్స్ నడిపినట్టుగా గవర్నమెంట్ స్కూల్స్ నడిపే విషయంలో కావచ్చు, ప్రతి దగ్గర ఈరోజు ఆడబిడ్డల్ని ప్రోత్సహించాలి, ఆడబిడ్డల్ని ఆర్థికంగా నిలబెట్టాలి. ఆడబిడ్డలు ఆర్థికంగా నిలబడ్డప్పుడే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక పురోగతి ముందుకు వెళ్తుందని సంపూర్ణంగా మా ప్రభుత్వం విశ్వసిస్తున్నది. అందుకే వీహబ్కి సీతన్ సీఈఓగా నియమించిన తర్వాత తీసుకుంటున్న కార్యక్రమాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా ప్రోత్సహిస్తుంది. ఈరోజు ఇక్కడికి వచ్చిన మహిళలందరికీ నా సూచన ఒకటే, సర్ప్ కావచ్చు, మెప్మా కావచ్చు, 67 లక్షల మంది సభ్యులు ఉన్నారు. ఈ 67 లక్షల మంది సభ్యులను 1 కోటి మందిగా మార్చాల్సిందిగా సంఘాలలో సభ్యులుగా చేయాల్సిన బాధ్యత మీదే. ఆ 1 కోటి మంది మహిళలు అనుకుంటే ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వాన్నైనా గద్దెనెక్కించగలరు, ఏ ప్రభుత్వాన్నైనా గద్దె దించగలరు. మీ సోదరుడిగా, మీ రేవంత్ అన్నగా మీకు అండగా నిలబడతా. ఆర్థికంగా మీరు ఎదగండి. మీకు కావాల్సిన ప్రోత్సాహకాలు ఇచ్చే బాధ్యత నాది. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకు ఇస్తే వాళ్ళు తీసుకొని దేశాలు ఇడిచి ఇతర దేశాలు పారిపోతున్నారు. సర్పు వేరే, మెప్మా వేరే ఉంటే రెండింటిని కలిపి మెర్జ్ చేసినాం. ఈరోజు అర్బన్ ప్రాంతాలు అంటే పట్టణ ప్రాంతాలలో చాలామంది మహిళలు మహిళా సంఘాలలో చేరకుండా ఉన్నారు. నేను అధికారులకి వేదిక మీద నుంచి ఆదేశాలు ఇస్తున్నా. గ్రామీణ ప్రాంతాలలో చాలా వరకు మహిళలు సంఘాలలో చేరి సంఘం యొక్క అవకాశాలను వినియోగించుకుంటున్నారు. కానీ పట్టణ ప్రాంతాలలో ఇంకా మహిళలు ఈ సంఘాలలో చేరడం లేదు. ప్రత్యేకంగా ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టండి. పట్టణ ప్రాంతాలలో ఉన్న మహిళల్ని కూడా సంఘాలలో సభ్యులుగా చేర్చండి. వాళ్ళందరినీ వ్యాపారాలు చేసుకోవడానికి ప్రోత్సహిద్దాం. ఆడబిడ్డలు వ్యాపారంలో నిలదొక్కున్నప్పుడే ఆ కుటుంబం ఆర్థికంగా నిలబడుతుంది. అదేవిధంగా ఈరోజు మీరు ఐడెంటిటీ కార్డు మహిళలకు ఇస్తున్నట్టున్నారు, కాకపోతే దాంట్లో డేటాబేస్ ఉన్నట్టు లేదు. అందుకే ఈరోజు నేను ఈ ప్రత్యేక సందర్భంలో ప్రతి ఆడబిడ్డకు ఒక క్యూఆర్ కోడ్ అంటే ఒక యూనిక్ నెంబర్, అది మరి సాంకేతికంగా ఎట్లా అభివృద్ధి చేస్తారో సంజయ్ గారు చూడాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెట్టి నేను దివ్యా రాజేంద్రన్ గారికి సూచన చేస్తున్నా, ఈ డేటాబేస్ కలెక్ట్ చేయండి, వాళ్ళ హెల్త్ చెకప్ చేయించండి, వాళ్ళ కంప్లీట్గా హెల్త్ ప్రొఫైల్ బిల్డ్ చేయండి. ప్రతి సంవత్సరం ఒకసారి వాళ్ళకు పూర్తి స్థాయిలో ఆరోగ్య పరీక్షలు చేయించగలిగినప్పుడు ఈ ఆడబిడ్డలకు వాస్తవంగా వాళ్ళ ఆరోగ్యం దెబ్బతిన కంటే ముందే మనం నియంత్రించవచ్చు. వచ్చిన తర్వాత వాళ్లకు వైద్య సహాయాన్ని అందించడం కాదు, వాళ్ళకు ఆరోగ్య సమస్యలు రాకుండానే ముందుగానే వాళ్లకు మనము ఆరోగ్యపరమైన సూచనలు చేయడమే కాకుండా అవగాహన కల్పించి వాళ్ళకు అవసరమైన ఆరోగ్య భద్రత రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది. వీటికి సంబంధించి అదేవిధంగా వాళ్ళ వ్యాపారాలను ప్రోత్సహించడానికి కూడా వాళ్ళ ఇండివిజువల్ ఉన్న నైపుణ్యం ఏంది, వ్యక్తులకు కొన్ని నైపుణ్యాలు ఉంటాయి, వాటన్నిటిని కూడా మనం కలెక్ట్ చేసుకోగలిగితే ఆ రంగంలో వాళ్ళని ప్రోత్సహించడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా ఆడబిడ్డలను ఈరోజు ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది.